హాయ్ గైస్, ఏపీడిఎస్సి 2025కి సంబంధించి నియామక పత్రాలైతే ఈ నెల 20 లోపలైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది సీఎం చేతుల మీద అనేసి న్యూస్ అయితే నడుస్తుంది. అది అఫీషియల్‌గా కాదు, అన్‌అఫీషియల్‌గా అయితే చెప్తున్నారు. మరి వెబ్ కౌన్సిలింగ్ అనేది లేకుండా ఈ యొక్క నియామక పత్రాలనేది ఎలా ఇస్తారు? సో, మనకి ఈ నియామక పత్రాలనేది ఆర్డర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్. సో, ఇది నాట్ ఏ ప్లేస్ ఆఫ్ జాబ్ అన్నమాట. సో, కౌన్సిలింగ్ అయ్యాక పోస్టింగ్ ఆర్డర్ అనేది ఇస్తారు. ముందే అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఎలాంటి స్కూల్స్ వస్తాయి, ఏ స్కూల్ బెటరు, ఇప్పుడైతే క్లియర్‌గా చూద్దాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్‌ని సపోర్ట్ అయితే చేయండి. మన ఛానల్ స్టార్ట్ చేయబట్టి ఇప్పటికి 1 మంత్ పైనే కావస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను మా ఫాదర్ ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయుడు. మా ఫాదర్ ఉన్న టైంలో మా ఫాదర్ దగ్గర నేను తెలుసుకున్నటువంటి కొన్ని సూచనలు, సలహాలు, అలాగే కొన్ని ముఖ్యమైన విషయాలు, అలాగే నేను సేకరించుకున్నటువంటి కొన్ని విషయాలైతే చెప్పడం జరుగుతుంది. సో, ముందుగా మనకి 6 రకాల స్కూల్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి మున్సిపల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీపీ ఆర్ ఎంపీపీ స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే ఏపీ మోడల్ స్కూల్స్. ఇవి 6 కూడా మనకి వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మున్సిపల్ స్కూల్స్. ఇందులో 2 రకాలు అనేవి ఉంటాయి. మున్సిపాలిటీ స్కూల్స్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్. సో, ఇవి ముఖ్యంగా ప్రధానంగా పట్టణాలలో అయితే ఉంటాయి. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్. ఇందులో 2 రకాలు ఉంటాయి. జీపీఎస్, జీహెచ్ఎస్. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్. ఇవి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ జెడ్పీపీ ఆర్ ఎంపీపీ స్కూల్స్. ఎంపీపీఎస్, ఎంపీయూపీఎస్, జెడ్పీహెచ్ఎస్ ఇవి గ్రామీణ ప్రాంతాలలో ఉంటాయి. నెక్స్ట్ ఆశ్రమ్ స్కూల్స్. గిరిజన లేదా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంటాయి. ఇవి రిమోట్ ఏరియాస్లలో ఉంటాయి ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే ఏపీ మోడల్ స్కూల్స్. ఏపీ మోడల్ స్కూల్స్ వచ్చేసి 2010 తర్వాత మొదలైనవి. ఇవి టోటల్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఎక్కువ హై స్టాండర్డ్స్ బ్రిలియంట్ స్టూడెంట్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. పట్టణ జీవితం అలాగే సౌకర్యాలు ఎక్కువ కావాలి అంటే మున్సిపల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ అయితే బాగుంటాయి. గ్రామీణ సేవ చేయాలి అనుకుంటే జెడ్పీపీ ఆర్ ఎంపీపీ స్కూల్స్ బాగుంటాయి. ప్రమోషన్స్ కావాలి అంటే మోడల్ ఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్. ట్రైబల్ ఏరియా అయితే ఆశ్రమ స్కూల్స్ బాగుంటాయి. ఇప్పుడు ఒక్కో స్కూల్ గురించి క్లియర్గా అయితే చూద్దాము. ముందుగా మున్సిపల్ స్కూలు. మున్సిపాలిటీ తక్కువ జనాభా కలిగిన ప్రాంతంలో అయితే ఇవి ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ అయితే చాలా బాగుంటాయి. హెచ్జిటి లెవెల్ నుంచి హెచ్ఎం లెవెల్కి అయితే ప్రమోషన్స్ అయితే పొందవచ్చు. ఇవి టౌన్ పరిధిలోనే ఉంటాయి. అలాగే ఇవి ట్రాన్స్ఫర్స్ కూడా మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ మాత్రమే ఇస్తారు. ఇంతకుముందు అన్ని విషయాలలో శాలరీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈ మున్సిపల్ స్కూల్ వాళ్ళైతే చాలా ఇబ్బందులు అయితే పడేవాళ్ళు. ప్రజెంట్ అయితే అన్నీ మారాయి. పరిస్థితులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రజెంట్ అయితే అన్ని బాగున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్. ఇవి నగర హెడ్ క్వార్టర్స్ లో అయితే ఉంటాయి. మున్సిపాలిటీ టు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అవ్వదు. మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఫ్రెషర్ గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది జర్నీ అయితే. ఇందులో కూడా ప్రమోషన్స్ అనేవి బాగానే ఉంటాయి. ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్లలో హెచ్ఆర్ఏ పర్సంటేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. హెచ్ఆర్ఏ ప్రాంతాల బట్టి అనేది హెచ్ఆర్ఏ అనేది పెరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్. ఇందులో 2 రకాలైతే ఉండడం జరుగుతుంది. జీపీఎస్, జీహెచ్ఎస్. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ వచ్చేసి హెచ్జిటి వాళ్ళు అయితే బోధించడం జరుగుతుంది 1 to 5th క్లాసెస్. అలాగే గవర్నమెంట్ హై స్కూల్స్ వచ్చేసి ఎస్ఏ వాళ్ళు. ఇందులో ప్రమోషన్స్ అనేవి చాలా బాగుంటాయి. విత్ ఇన్ షార్ట్ టైంలో ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ట్రాన్స్ఫర్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఈ స్కూల్స్ అనేవి గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయి. దీనికంటూ స్పెషల్ జీవో ఉంటుంది. అలాగే ఇదంతా కూడా గవర్నమెంట్ ఆధీనంలోనే
పూర్తి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లను ఉండడం జరుగుతుంది. హెచ్జిటి వాళ్ళు ఎస్ఏకి ప్రమోషన్ అవ్వడానికి అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో. అలాగే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ నుంచి జెడ్పీపీ ఆర్ ఎంపీపీకి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే అవ్వలేరు. డైరెక్ట్ గవర్నమెంట్ కంట్రోల్ అయితే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆశ్రమ్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. కొండ ప్రాంతాలలో, తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో, అలాగే రోడ్లు రవాణా లేని, సరైన సదుపాయాలు లేని ప్రాంతాలలో అయితే ఇవి ఉండడం జరుగుతుంది. ఇవి జిల్లా పరిధిలోకే వస్తాయి. నెక్స్ట్ ఏపీ మోడల్ స్కూల్స్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్. ఇవి రెండు కూడా ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి స్కూల్స్. వీటికి ప్రమోషన్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. పే స్కేల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో స్టే అయితే చేయాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుంది. దూరం ఎక్కువ, జిల్లాలు దాటి వెళ్లాల్సి కూడా ఉంటుంది. అలాగే వీటిని టీజీటీ, పీజీటీ స్కూల్స్ అని కూడా అంటారు. ఏపీ మోడల్ స్కూల్స్ అయితే మన దగ్గర 160+ అయితే ఉన్నాయి. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే 60+ అయితే ఉండడం జరుగుతుంది. ఇవి టోటల్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఇందులో ఎక్కువగా బ్రిలియంట్ స్టూడెంట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫైనల్గా జెడ్పీపీ ఆర్ ఎంపీపీ, జిల్లా పరిషత్ ఆర్ మండల పరిషత్, ఇవి పూర్తిగా గవర్నమెంట్ కాదు. వీటిని లోకల్ బాడీ స్కూల్స్ అని కూడా అంటారు. వీటిని 3 రకాలుగా వర్గీకరించారు: ఎంపీపీఎస్, ఎంపీయూపీఎస్, జెడ్పీహెచ్ఎస్. మండల పరిషత్ ప్రైమరీ స్కూల్స్, అప్పర్ ప్రైమరీ స్కూల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్స్. ఎంపీపీఎస్ ఇవి వచ్చేసి హెచ్జిటి వాళ్ళు అయితే టీచింగ్ చేయడం జరుగుతుంది. ఎంపీయూపీఎస్ హెచ్జిటి వాళ్ళు వచ్చేసి 1 to 5th క్లాసెస్, ఎస్ఏ వాళ్ళు వచ్చేసి 6th, 7th, 8th క్లాసెస్. అలాగే జెడ్పీహెచ్ఎస్ వీళ్ళకి ఓన్లీ ఎస్ఏ వాళ్ళు మాత్రమే టీచింగ్ చేయడం జరుగుతుంది. 6th to 10th క్లాసెస్ వరకు అయితే టీచింగ్ అయితే చేస్తారు. మరి బెనిఫిట్స్ అనేవి ఎలా ఉంటాయి అని చూసుకుంటే, ఈ స్కూల్స్ అన్ని కూడా మండల్ లెవెల్లోనే ఉంటాయి. డిస్టెన్స్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. వితిన్ 10 to 15 కిలోమీటర్స్ లోపే ఈ స్కూల్స్ అయితే ఉండడం జరుగుతుంది. స్కూల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్రామీణ ప్రాంత పిల్లలైతే ఎక్కువగా చేరతారు, ఎక్కువగా వస్తారు. అలాగే ఇందులో ఇమ్మీడియట్ గా జీవోకి సంబంధించినటువంటి ఏమి ఉన్నా కానీ, పిఆర్సీకి సంబంధించి ఏమి ఉన్నా కానీ ముందుగా ఎఫెక్ట్ అయితే అవుతాయి. 1వ తారీఖుని వీళ్ళైతే జీతాలు అందుకోవడం జరుగుతుంది. పిఆర్సీ యొక్క బెనిఫిట్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. బట్ ఇందులో ప్రమోషన్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. జిల్లా పరిషత్లో ఎక్కువగా ప్రమోషన్స్ అయితే ఉండవు. హెచ్జిటి నుంచి ఎస్ఏ అవ్వాలంటే మినిమం 20 years పైనే పడుతుంది. సో ఫైనల్గా మున్సిపల్, గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీపీ, ఆశ్రమ్ స్కూల్స్ అయితే జిల్లా పరిధిలో ఉంటాయి. రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీ మోడల్ స్కూల్స్ అయితే జోన్ లెవెల్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్కి అయితే హెచ్ఆర్ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రాంతాల బట్టి హెచ్ఆర్ఏ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీరున్నటువంటి ప్రాంతం బట్టి, అలాగే సౌకర్యాలను బట్టి ఆప్షన్స్ అయితే చూజ్ చేసుకోండి. ఇది ఏపీడిఎస్సి 2025కి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ అండ్ ఆప్షన్స్ చూజ్ చేసుకోవడం. సో ఇందులో ఏవైనా పొరపాట్లు కనుక ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.